కి స్వాగతం. రౌడీ షీటర్ కందుల విష్ణుతో నా కూతురికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి. కందుల విష్ణు అనే రౌడీ షీటర్ తన కూతురు సంధ్యను నిత్యం వెంటబడి నాకు లొంగకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని, నాకు నా కూతురికి ప్రాణహాని ఉందని ప్రభుత్వం అధికారులు ప్రాణరక్షణ కల్పించాలని నెల్లూరు రూరల్లోని 4వ మైలుకు చెందిన సౌజన్య తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి తన కూతురు సంధ్యను ప్రతిరోజు తాను చెప్పినట్టు చేయాలని, లేని పక్షంలో చంపుతానని బెదిరిస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నాడని, చెప్పరాని విధంగా బూతులు తిడుతూ మద్యం సేవించి బూతులు తిడుతూ వేధిస్తున్నాడని, ఈ విషయంపై దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎస్పీ అధికారులను కలిసినా వారు పట్టించుకోవడం లేదన్నారు. విజయవాడలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి వేడుకున్నా న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల్ని కూడా కలిసి న్యాయం చేయాలని వేడుకున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా అధికారుల చుట్టూ 3 నెలల నుండి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నామని, ఏ అధికారి రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. తనకు తన కూతురికి రౌడీ షీటర్ విష్ణుతో ప్రాణహాని ఉందని, తమకు ప్రాణరక్షణ కల్పించాలని తెలిపారు. లేని పక్షంలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాకేమన్నా వేరే వాళ్ళు చేయకుండానే మేమే చేసుకొని ఏదో ఒకటి చచ్చిపోతామని. విష్ణు బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా వస్తావా అని అడుగుతున్నారు. గత 3 నెలల నుంచి 3 నెలల నుంచి జరుగుతుంది. ఇబ్బంది పెడుతున్నారని ఇంటి దగ్గరికి కూడా వచ్చి చెప్పారండి. స్టేషన్కి వెళ్ళి అక్కడేం యాక్షన్ తీసుకోవట్లేదు. దిశకి వెళ్ళాం, రూరల్కి వెళ్ళాం, అన్ని దగ్గర తిరిగామండి. అక్కడ ఏం జరగట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేపిస్తున్నారు. ఇంకా అందుకని వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రాణ రక్షణ కావాలి మాకు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. తగ్గించున్నామండి మేము అర్జీలు. ఒక్కటిగా ఎస్పీ దగ్గరికి 4 సార్లు ఇచ్చాం. ఈ రోజు కూడా పోయి ఇచ్చేసి వచ్చాం. కానీ వాళ్ళు అసలు ఎస్పీ గారు నివసించడం లేదు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మళ్ళీ జగన్ గారికి కూడా పోయాం. మేము జగన్ దగ్గరికి అయితే 4 సార్లు వెళ్ళాం. కనీసం ఆయనతో మాట్లాడుతూ మా మనసు చెప్పి మేము ఆయనకు చెప్పుకుందామని కూడా అవకాశం కూడా ఇవ్వలేదు మాకు. ఎవరు మాకు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం. అనిల్ కుమార్ రెడ్డికి వెళ్ళాము, ఆయన సీతారెడ్డి కాడికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. ఒక్కరి కాడికైనా ఒక్కరు కూడా ఎక్కడ చేయటం లేదు. అసలుకి వాడు ఫోన్ చేస్తానే వీళ్ళు గుమ్మగైపోతున్నారు. వాడు స్టేషన్కి ఫోన్ చేస్తానే వీళ్ళు గుమ్మగై ఫోన్ పెట్టేస్తున్నారు. కనీసం వాడు చెప్పిన మాటలు కూడా వినిపించుకోవటం లేదు మమ్మల్ని. అంత ఫుల్ సపోర్ట్ పోలీసు వాళ్ళు వాడికి అండగా ఉన్నారు. అది రాజకీయ ప్రకారం పోతుందండి. కోస్తే అయితే మా